ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవడము అనంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నం తనను తాను ఉద్ధరించుకోవటం. అయితే వ్యక్తి ఏం చేస్తాడు అనంటే ఇతరులతో పోల్చుకొని తనను తాను దిగజార్చుకుంటూ ఉంటాడు. అలా పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు అహంకారమన్నా వస్తుంది, లేకపోతే ఈర్ష్య ద్వేషాలన్నా వస్తాయి. దానివల్ల వ్యక్తి తనను తాను దిగజార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి అంటే వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఎవ్వరితో పోల్చుకోకూడదు. ఫస్ట్ తనలో ఉండేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో, చేయగలిగింది ఏదైతే ఉందో దానినే సాధన చేస్తూ అభ్యాసంతో ప్రయత్నం చేస్తూ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అయితే వ్యక్తి ఉద్ధరింపబడాలి అనంటే వ్యక్తిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు, లోపల ఉండేటువంటి ఇన్స్పిరేషన్, ప్రేరణ అవన్నీ రావాలి అనంటే ఒక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడు గురుదేవులు చెప్తారు చిన్మయానంద స్వామి, ద హయ్యర్ గోల్ ఈజ్ గ్రేటర్ ఇన్స్పిరేషన్ అంటారు. ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే మనలో ఉండేటువంటి ఇన్స్పిరేషన్, ఉత్సాహం, శక్తి, ప్రేరణ అంత ఉబికి వస్తాయి అని చెప్తారు. అప్పుడు వ్యక్తి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అనంటే వ్యక్తి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం నుంచి ఎదగడానికి, ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం, అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు విశాలం అవుతాయన్నమాట. అయితే ఏ గోల్ పెట్టుకోవాలి అనంటే తాను ఇప్పుడు ఉండేటువంటి స్థితి నుండే ఏదైతే చేయగలడో ఆ దాన్ని చేస్తూ, దాని నుండి ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఒక ఉద్యోగి, తాను ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ప్రమోషన్ కావాలి అని ప్రయత్నం చేయటం. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉండేటువంటి స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తి ఉద్ధరింపబడతారు. వివేకానంద స్వామి చెప్తారు, ఒక లక్ష్యం ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయి. ఆ లక్ష్యం కోసమే మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది వికసిస్తుంది. అయితే ఒక్కొక్కసారి మనిషి కింద పడిపోతూ ఉంటాడు. బలహీనతల వల్ల కావచ్చు, అభ్యాసం లేకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు, కింద పడుతుంటాడు. కింద పడ్డ ప్రతిసారి కూడా రబ్బర్ బంతిలాగా డబల్ ఫోర్స్తో పైకి లేయాలి. ఒక మహాత్ముడు చెబుతాడు, ట్రబుల్స్ కేమ్ టు మేక్స్ అస్ బట్ నాట్ బ్రేక్ అస్ అని. ఎందుకు అంటే మనకు వచ్చేటువంటి కూడా ట్రబుల్స్, సమస్యలు అన్నీ కూడా మనకి ఎదగడానికే వస్తాయి, కానీ మనల్ని పతనం చేయటానికి రావు. కాబట్టి వచ్చే ప్రతి సమస్యలో మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి, కానీ పతనం కాకూడదు. అట్లాగే వ్యక్తి తనలో ఉండే అజ్ఞానాన్ని, తనలో ఉండే బలహీనత తానే గుర్తించి తానే వాటిని సరిదిద్దుకొని జ్ఞానాన్ని పొందుతూ వాటి నుండి ఎదగాలే, కానీ ఎవరు ఈ ప్రపంచములో ఉద్ధరించలేరు. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే, తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తాను ఎప్పుడు దిగజార్చుకోకూడదు. అయితే అడ్డొచ్చేది ఎవరు ఇక్కడ అంటే తన మనసే. అంటే నిగ్రహంతో కూడుకున్నటువంటి మనసు ఫ్రెండులాగా, ఒక బంధువులాగా సహాయం చేస్తుంది. నిగ్రహం లేనటువంటి మనసు శత్రువులాగా పనిచేస్తుంది. కాబట్టి నిగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనసు నిగ్రహానికి వస్తుంది. అదే ఒక ఫ్రెండులాగా, బంధువులాగా సహాయం చేస్తుంది. లక్ష్యం కానీ లేనప్పుడు జీవితము నిర్లక్ష్యం అవుతుంది. లక్ష్యం ఉన్నటువంటి వాడు లీడర్ అవుతాడు. ఏ లక్ష్యం లేనటువంటి, ఏ గోలు లేనటువంటి వాడి యొక్క జీవితం గందరగోళం అవుతుంది.